ఇప్పుడు మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పారు సార్, ఆ గుజ్జు మళ్ళీ ఏర్పడించడానికి మనం పీఆర్పీ చేస్తాము. అలాగే ఇప్పుడు ఈ సుప్రాస్పైనైటిస్ టేర్‌కి సంబంధించి గూడా పీఆర్పీ హీల్ చేస్తుందా? ఇప్పుడు ఏమవుతుందంటే సుప్రాస్పైనైటిస్ టెండాన్ ఉంటుంది కదా, ఇట్లా ఉంటుంది టెండాన్. నార్మల్ టెండాన్ ఇలా ఉంటుంది. రొటేటరీ కఫంజర్ అంటే అది ఇట్లా చీలు ఉంటుంది. టేర్ కట్ కాదు, టేర్ టేర్ ఇట్లా చీలిందా. సో దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు సర్జరీలో ఏం చేస్తారు, కుడతారు సూచర్స్ వేసి. పిఆర్పి ఏం చేస్తుంది, పిఆర్పిలోని గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఎగ్జాక్ట్గా ఈ క్రాక్ దగ్గర కానీ రిలీజ్ చేస్తే దాన్ని క్లోజ్ చేస్తుంది. సో అక్కడ రీమోడలింగ్ జరుగుతుంది, అక్కడ రీజనరేషన్ జరుగుతుంది. మజిల్ ఫైబర్స్, టెండాన్ ఫైబర్స్ మళ్ళీ రీజనరేట్ అవుతుంది, రీగ్రో అవుతాయి. గ్రో అయ్యి అది అతుక్కుంటుంది. అతుక్కున్న తర్వాత ఏం చేయాలా, స్ట్రెంగ్తన్ చేయాలి. ఇప్పుడు ఎట్లా కట్ అయింది వీక్గానే ఉంటుంది కదా, దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి మిగతా ఉన్న మజిల్స్ని ఎక్సర్సైజ్ చేసి స్ట్రెంగ్తన్ చేయాలి. అప్పుడేమవుతుంది, ఇది స్ట్రెంగ్తన్ అవుతుంది, ఇది హీల్ అవుతుంది, మిగతా మజిల్స్ కూడా హీల్ అవడంతో నీకు నెమ్మదిగా చేయి పైకి వస్తుంది.